యెహోవా వాక్కు ఇదే, లోబడని పిల్లలకు శ్రమ. నీకు చెప్పబడిన మాట ఇప్పుడు నీ మైండ్ వెనక్కి రివర్స్ గేరేసి, నాకు ఏ ఏ సేవకుడితోని, ఏ ఏ అభిషేకం కలిగినటువంటి సేవకులతోని ఏ ఏ విషయాలు ప్రత్యేకంగా చెప్పారు అన్నీ నేను తిప్పుకోవాలా. అదిగో ఆ మాట చేయకపోబట్టే ఈరోజు ఈ శ్రమ, ఇంకా శ్రమ నడుస్తూనే ఉంది. నువ్వు మారు మనసు పొంది మళ్ళీ ఆ మాటలు చేస్తే శ్రమ తప్పుద్ది. శ్రమ ఇబ్బందుల పాలవుతున్నావు, ఎందుకు అప్పుల పాలయ్యావు, ఎందుకు కష్టాల పాలయ్యావు, ఎందుకు నలుగురిలో పరుగు పోతుంది, ఎందుకు నలుగురిలో స్వతంత్రంగా తలెత్తుకోలేకపోతున్నావు? ఎక్కడో దేవుని సేవకులు చెప్పిన మాట నువ్వు పక్కకి పెట్టేశావు, అందుకే శ్రమ. వాక్యంలో క్లియర్గా ఉంది, ఒక్క మాటలో తేల్చిపడేశాడు దేవుడు. నా సహోదరులారా, దయచేసి ఆలోచించండి. మీరు శ్రమల పాలు కావడం దేవునికి ఇష్టం లేదు. సంతోషంగా, సమాధానంగా, ఆర్థికంగా, ఆరోగ్యంగా, అన్ని విధాలుగా మంచిగా చక్కగా ఉండడం, సంతృప్తితో ఉండడం, సమృద్ధితో ఉండడం దేవుని యొక్క చిత్తం అయితే నువ్వెందుకు శ్రమల పాలు అవుతున్నావు? నీ నష్టానికి, నీ శ్రమకు కారణం ఈరోజు క్లియర్గా దేవుడు నీకు చూపించేది ఏంటో తెలుసా? ఎక్కడో దేవుడు చెప్పిన, దేవుడి సేవకుడి ద్వారా నీకు చేరవేసినటువంటి మాటను నీవు మీరావు. అందుకే ఈ శ్రమ. నువ్వు జస్ట్ మోకాళ్ళకి ఏం చేయాలి అని అంటే, దేవుడి దగ్గర క్షమాపణ అడిగి, అయ్యా నాకు గుర్తు రావట్లే, ఏం చెప్పారో కూడా నాకు గుర్తు రావట్లే, కొంచెం నాకు జ్ఞాపకం చేయ్యా, ఏ మాటలో మీరానో, ఏం చెప్తే నేనేం చేయలేదో ఒక్కసారి జ్ఞాపకం చేయాలని అంటే, ప్రేమ కలిగిన దేవుడు అదిగో సంసోను తల్లితో మాట్లాడాడు. అయ్యా అలాంటి దేవదూత నాతో కూడా మళ్ళీ ఒక్కసారి మాట్లాడాలంటే దర్శనం ఇచ్చి మాట్లాడలేదా? మళ్ళీ మాట్లాడతాడేమో, మళ్ళీ జ్ఞాపకం చేస్తాడేమో.